హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటాను. ఈరోజు మనము బేబీ కార్న్స్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. బేబీ కార్న్స్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి మనకి. ఆనియన్స్ని ఒక 5-6 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరగాలండి. ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా సిద్ధం చేసుకోవాలి. బేబీ కార్న్స్ని 2 భాగాలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేస్తే స్టిఫ్నెస్ లాగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వాటర్లకించి ఒకసారి వాష్ చేసేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసేటప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి, దాంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేద్దామండి. నెక్స్ట్ ప్రాసెస్, టమాటాలు ఒక 5 టమాటా ప్యూరీ తీసుకొని రెడీ పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు ఒక 10, అవి కూడా మిక్సీ పట్టేసుకుందామండి. క్రీమ్ లాగా కాజు పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఇంకా మనము దీంట్లో మసాలాలు అయితే కొంచెం చికెన్ మసాలా, మటన్ మసాలా అయితే వేస్తున్నాము. కావాలి అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. ఈ ముక్కలన్నిటికీ సాల్ట్ అనేది బాగా పడుతుందండి, దాంతో టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు. ఇది చిన్నగా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి ఫ్రై చేసేసి మనం కలర్ వచ్చింది అండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. నెక్స్ట్ వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. కొంచెం వేడైనాక జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఉల్లిపాయలు బాగా ఉడకాలండి ఆయిల్లోనే. ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తున్నాము. మొత్తం ఆయిల్లోనే బాగా మనకి ఉడకాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాము, ఉడికేటప్పుడు వేస్తే సరిపోతుంది. కొత్తిమీర, కరివేపాకు, 5 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. ఇది కొంచెం బాగా ఉడికియాలి. ఒకసారి కలిపేసి మనము మూత పెట్టి ఉడికిద్దామండి. ఇలా ఉడికితే మనకి గ్రేవీ టైప్ వస్తుందండి. ఇలా కొంచెం ఉడికాయి. ఒకసారి మూత తీసేసి కలిపేసి ఇందులో కొంచెం పసుపు, మరి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరి కొంచెంసేపు ఉడికిద్దామండి. టేస్ట్ అయితే గ్రేవీ టైప్ వస్తుంది కదా, చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు మొత్తం కలిపేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఉల్లిపాయలు మొత్తాన్ని కలిపేసి మరొక 5-10 నిమిషాలు అయితే ఉడికిద్దాం. ఇలా మళ్ళీ కావాలంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దామండి. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేద్దామండి. ఇందులో మనం కారం, ఇంకా టమాటా ప్యూరీ అవన్నీ వేసేసుకోవాలి. బేబీ కార్న్స్ని చివరగా వేసుకుంటే మనకి ఆల్రెడీ 70% ఉడికిపోయింది కదా, అప్పుడు ఇంకొక రిమైనింగ్ 10-30% ఉడుకుతుందండి. ఇప్పుడు మొత్తం ఆనియన్స్ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాము. మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే 1.5 వేస్తున్నాను. ఇది టమాటా ప్యూరీ వేస్తున్నాం కాబట్టి ఎక్కువనే వేసాను, లేదంటే చూసి వేసుకోండి. 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది, తక్కువ తినే వాళ్ళైతే. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలండి. 5 టమాటాలతో ప్యూరీ చేసాము, అది కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మనం ఇంకా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉడికించాలండి. ఈ టమాటా ప్యూరీ బాగా ఆయిల్ పైకి వచ్చేస్తేనే అప్పుడు మనకి పచ్చి వాసన అనేది ఉండదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడకాలండి, బాగా ఉడికితేనే మనకి కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం వాటర్ వేసేసి ఉడికిస్తున్నాము. ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మనం అలాగే పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ తర్వాత మనకి
మొత్తం ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. చివరగా మనం ఇది మసాలాలు వేస్తున్నాము. చికెన్ మసాలా కొంచెం, మొత్తం వేయట్లేదండి, కొంచెం వేస్తున్నాను. కొంచెం మటన్ మసాలా వేసేసి, ఇవి వద్దనుకుంటే కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసుకుంటే సరిపోతుందండి. దీంతో మనకి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందని వేస్తున్నాను. ఈ రెండు ఒకసారి కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనము ఆ బేబీ కార్న్స్ని కూడా వేసేసి మరొక 10 నిమిషాలు అట్లా మసాలాతో ఉడికిస్తే, అంటే మసాలాకి అనేది బేబీ కార్న్స్కి మసాలా అనేది బాగా పట్టేస్తుందండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు బేబీ కార్న్స్ని కూడా వేసేద్దాం. వేసేసి మరొక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టేద్దాం. మరి వాటర్ లాగా ఉండొద్దండి, ఇది గ్రేవీ టైప్లోనే ఉండాలి. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. తర్వాత చివరగా మనం కాజు పేస్ట్ చేసాం కదండి, అది కూడా వేసుకుందాం. వేసుకొని ఇంకా మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి ఆల్మోస్ట్. దీంతో మనకి చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాజు హెల్త్కి కూడా చాలా మంచిది. బేబీ కార్న్స్ కూడా హెల్త్కి చాలా మంచివండి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.